ఒక ఊరిలో రాజు రత్నం అనే దంపతులుండేవారు. వారికి ఒక టిఫిన్ షాప్ కూడా ఉండేది. వారు ప్రతిరోజు ఉదయాన్నే షాప్ తెరిచి కష్టపడి పని చేసేవాళ్ళు. అలా వచ్చిన డబ్బులతో వాళ్ళ జీవనం కొనసాగించేవారు. వారికి రాకేష్ అనే ఒక కొడుకు కూడా ఉన్నాడు. రాకేష్ బాధ్యత లేకుండా ఊరిపైనే తిరిగేవాడు. అలా ఊరిపైన తిరిగే బదులు షాప్కొచ్చి సహాయం చేయొచ్చు కదరా. ఏంటి, నేను షాప్లో పని చేయాలా? నా ఇమేజ్ ఏమవుద్ది? నా ఫ్రెండ్స్ చూస్తే నవ్వుతారు. ఏంటి ఫ్రెండ్సా? నీ ఫ్రెండ్స్ వచ్చి నీకు కూడి పెడుతున్నారా? ఆ షాప్ వల్లే కదరా మనం 3 పూట్ల తింటున్నాం. అమ్మ చెప్పినట్టు షాపుకి వచ్చి పని చెయ్యి. నా వల్ల కాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏంటండి, మన మాటలు పట్టించుకోకుండా అలా వెళ్ళిపోయాడు? సర్లే, కుర్రోడు కదా, కొన్ని రోజులకు వాడే అర్థం చేసుకుంటాడులే అని వాళ్ళు షాప్కి వెళ్ళిపోయారు. రాకేష్ తన మిత్రుడైన మురళి దగ్గరకు వెళ్ళాడు. అరే మామా, ఇక్కడేం చేస్తున్నావురా? అరే, ట్రంప్ కాల్ చేశాడ్రా. మీటింగ్ ఉందని హెలికాప్టర్ పంపిస్తా అన్నాడు. దానికోసమే వెయిట్ చేస్తున్నారా? అబ్బా, నువ్వేసావు. మరేంట్రా, ఎప్పటి నుంచో నీ కోసం వెయిట్ చేస్తుంటే ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నావు అంటావా? మరేం చేయమంటావురా? ఉదయం నుంచి హోటల్లో పనిచేయి అని తల తింటున్నారు, అందుకే లేట్ అయింది. సర్లే, ఎక్కడికి వెళ్దాం ఈరోజు? పక్కూర్లో జాతర ఉందిరా, అక్కడికి వెళ్దాం పదా అని వాళ్ళిద్దరూ జాతరకు వెళ్లారు. రాజు రత్నాలు షాప్కి వచ్చిన వారితో మర్యాదగా ప్రవర్తించేవారు. వీళ్ళ దగ్గర టిఫిన్ బాగుండడంతో ఊరివారంతా వాళ్ళ దగ్గర టిఫిన్ తినేవాళ్ళు. చీకటి పడింది. ఏంటండి, రాకేష్ ఇంత చీకటి పడినా ఇంకా రాలేదు? వాడు ఏ రోజైనా టైంకి ఇంటికి వచ్చాడా? ఈ రోజు రావడానికి వస్తాడులే. ఇంతలో రాకేష్ ఇంటికి వచ్చాడు. ఏంట్రా యాబ్రా చదవా, ఊరి మీద పడి తిరగడం అయిందా ఇంకా లేదా? ఆ పనికిరానిదో మురళిగాడికి నీకు బాగా కుదిరిందిరా. గంతకు తగ్గ బొంతలాగా అలా ఊరి మీద పడి తిరగడమేనా? ఏమైనా జీవితంలో బాగుపడే లక్షణాలు ఏమైనా ఉన్నాయా? ఏంటండి, ఇంటికి రాగానే వాణ్ణి తిట్టడం మొదలు పెట్టారు. రా నాన్న రా. నాన్న అలాగే అంటాడు కానీ తిని పడుకుందు గాని రా. మేపవే మేపు, అలా మేపే వాడిని ఇలా తయారు చేసావు. ఒకవైపు తిడుతుండా తిండి ఎలా ఎక్కుతుందిరా పంది. తెల్లవారింది. రాజు రత్నాలు యథావిధిగా ఉదయాన్నే లేచి షాప్ దగ్గరకు వెళ్లారు. రాకేష్ మురళి దగ్గరకు వెళ్ళాడు. ఏంట్రా అలా ఉన్నావు? ఏముందిరా, రాత్రి మా నాన్న నన్ను ఫుల్గా క్లాస్ పీకాడ్రా. ఏంట్రా ఈ బాబులు ఎప్పుడు ఇంతేనా? ఎప్పటికీ మారరా? సాయంత్రం అయ్యింది. రాజు రత్నాలు షాప్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్తుండగా ఒక కార్ అదుపు తప్పి రాజును ఢీకొట్టింది. ఏవండి? దాంతో రాజు లేవలేని పరిస్థితి వచ్చింది. అప్పటి నుంచి రత్నం ఒంటరిగానే ఇంటిని షాప్ని చూసుకునేది. అలా కొన్ని రోజులు గడిచాయి. రత్నం ఇంటిని షాప్ని చూసుకోవడానికి చాలా కష్టపడేది. వారం మొత్తం రత్నం మీద పడడంతో షాప్ ప్రతిరోజు తెరిచేది కాదు. అలా కొన్ని రోజులకి షాప్ మూతపడింది. ఏవండి, నేనొక్కదాన్నే ఇంటిని షాప్లోని చూసుకోలేనండి, అందుకే షాప్ కూడా తెరవలేదు. ఏం చేస్తాం రత్నం, మన టైం బాగాలేదు. మన ఏ జన్మలో ఏం పాపం చేశామో ఆ దేవుడు మనకి ఈ పరిస్థితి తీసుకొచ్చాడు. వాడు చూస్తే అలా తిరుగుతున్నాడు, నేను చూస్తే ఇలా పడి ఉన్నాను అని రాజు రత్నాలు బాధపడుతూ ఉండగా ఇదంతా రాకేష్ చాటుగా విన్నాడు. ఆ మాటలు విన్న రాకేష్ కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే అక్కడి నుంచి మురళి దగ్గరకు వెళ్ళాడు. ఏమైందిరా? రే, మా అమ్మ నాన్న కష్టపడి చిన్నప్పటి నుంచి నన్ను ఏ కష్టం లేకుండా పెంచారురా. కానీ ఇప్పుడు వాళ్ళే కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకి ఎలాగైనా సహాయం చేయాలి. ఏం చేద్దాం అనుకుంటున్నావురా? మా హోటల్ మళ్ళీ తెరిద్దాం అనుకుంటున్నాను రా. దానికి నీ సహాయం కావాలరా, చేస్తావా? ఫ్రెండ్నిరా, నీతో పాటు ఊరంతా తిరగడానికే కాదురా, నువ్వు కష్టాల్లో ఉంటే నీకు సాయం చేయడానికి కూడా ఉంటానురా. నాకు తెలుసురా మామ, నువ్వు ఈ మాట అంటావని. సరే మామ, ఉదయాన్నే హోటల్ దగ్గరికి వచ్చే, అక్కడ ఏం చేయాలో ఆలోచిద్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయాన్నే రాకేష్, అమ్మా నాన్న, నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి నేను బుద్ధిగా హోటల్ దగ్గరికి వెళ్తాను. చెడు తిరుగుడు తిరగను, మీకు సహాయం చేస్తాను. చాలా సంతోషంగా ఉందిరా, జాగ్రత్తగా వెళ్ళిరా అని సంతోషంగా రాకేష్ ని షాప్ కి పంపించారు. రాకేష్ షాప్ కి చేరుకున్నాడు. మురళి కూడా అక్కడికి వచ్చాడు. ఇద్దరూ కలిసి షాప్ ని ఓపెన్ చేశారు. షాప్ ని శుభ్రం చేసి కస్టమర్ల కోసం ఎదురు చూశారు. అలా సాయంత్రం అయింది, కానీ షాప్ కి ఎవరూ రాలేదు.
అరే ఏంట్రా ఇది, ఎవరు రావడం లేదు. ఆమాస్కి పున్నానికి తెరిస్తే ఎవరు వస్తారా? మీ నాన్నగారు ప్రతిరోజు షాపు తెరిచి వచ్చిన వాళ్ళతో చాలా మర్యాదగా ప్రవర్తించేవారు. టిఫిన్ కూడా చాలా బాగా తయారు చేసేవారు. దాంతో అందరూ మీ షాపులోనే తినేవారు. మీ నాన్నగారికి యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీరు షాపు సరిగ్గా తెరవలేదు. దాంతో జనాలు కూడా రావడం లేదు. మరి ఏం చేద్దాంరా? మళ్ళీ ఈ హోటల్ జనాలతో ఇంతకు ముందులా కలకల్లాడాలంటే ఏం చేయాలరా? అలా కలకల్లాడాలంటే ఈ షాపులో ప్రత్యేకంగా ఏదైనా ఉండాలిరా. కొంచెం వింతగా కొత్తగా ఉండాలిరా. అయితే రాత్రికి ఏం చేయాలో ఆలోచించరా, రేపటి నుంచి పని మొదలెడదాం అని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. రాకేష్ రాత్రంతా పడుకోకుండా తన షాప్ కొత్తగా ఉండాలని ఒక చిత్రాన్ని గీశాడు. ఉదయాన్నే ఆ చిత్రాన్ని తీసుకుని వెళ్లి మురళికి చూపించాడు. ఆ చిత్రాన్ని చూసిన మురళి, అరే భలే ఉందిరా షాపు. ఇలాంటి షాపుని చూస్తే అందరూ ఇక్కడే తింటారా. వెంటనే పని మొదలెడదాంరా అని అనుకుని షాప్ని కట్టడం మొదలుపెట్టారు. అలా 2 రోజులు కష్టపడి మ్యాంగో హోటల్ మొత్తం నీట్గా తయారు చేశారు. మన హోటలే కాదురా, సప్లయింగ్ కూడా కొత్తగా ఉండాలిరా. ఏం చేద్దాంరా? మనం సప్లై చేసే ఐటమ్స్ కూడా మ్యాంగో ప్లేట్లలోనే సప్లై చేద్దాంరా. ఐడియా చాలా బాగుందిరా. అలాగే చేద్దాం. మరుసటి రోజు ఉదయాన్నే ముహూర్తం చూసుకుని హోటల్ని తెరిచారు. ఆ మ్యాంగో హోటల్ని చూసిన వారందరూ ఆ హోటల్కి రావడం మొదలుపెట్టారు. బాబు, ఒక ప్లేటు ఇడ్లీ తీసుకురా అమ్మా. వెంటనే మురళి మ్యాంగో ప్లేట్లో ఇడ్లీని తీసుకుని వెళ్ళాడు. ఆ ఇడ్లీని తిన్న వ్యక్తి, టిఫిన్ చాలా బాగుంది. అది మ్యాంగో ప్లేట్లో తీసుకురావడం ఇంకా కొత్తగా ఉంది అని ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా కొంతమంది ఆ హోటల్కి వచ్చారు. ఆ హోటల్కి వచ్చిన వారంతా రాకేష్ మురళి కొత్త ఆలోచనకి మెచ్చుకున్నారు. అలా కొంతకాలం గడిచింది. ఆ కాలంతో పాటు ఈ మ్యాంగో హోటల్ కూడా అభివృద్ధి చెందింది. రాజు రత్నాలు రాకేష్ని చూసి చాలా సంతోషించారు. రాకేష్ రాజుకి మంచి వైద్యం ఇప్పించి వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. అలాగే తన కష్టాల్లో తన ముందుండి నడిపించిన మురళికి తన లాభాల్లో 50% ఇచ్చాడు. ఇలా మ్యాంగో హోటల్ సక్సెస్ఫుల్ అయ్యింది.